శ్రీరామచంద్ర ప్రభు కంటే ఎక్కువ నానే బాబు. నేను బేసికల్లీ రామచంద్ర ప్రభు వారి నేను ఆదర్శంగా తీసుకుంటేనే రాబోయే శ్రీరామనవమి కాబట్టి ఏది ఇస్తుందో వారిని ఆదర్శంగా తీసుకొని వారి చూడే ఆ రాముల వారి దాన్ని కూడా మీరు ఏదో రకంగా అక్కడ చూడు డౌట్ ఎందుకు వస్తే అక్కడ కనబడతలేదా 6 గ్యారంటీస్ అక్కడ కనబడుతున్నాయి చూడండి అన్న 6 గ్యారంటీస్ అక్కడ చూడండి అన్న అక్కడ ఉంది. కాంగ్రెస్ వదిలిన నాడు ఏదైతుందో న్యాచురల్లీ అన్ని మారాల్సి వస్తుంది. దానికి ఆలోచన ఏముంటుంది, భిన్నాభిప్రాయం ఉంటుంది. అది తర్వాత సార్ ముందైతే కాంగ్రెస్ పార్టీ వదిలే నిర్ణయం కావాలి. కాంగ్రెస్ పార్టీ వదిలిన తర్వాత ఇప్పుడు మీలాంటి వాళ్ళ సూచన తీసుకుంటా, డెఫినెట్లీ సంజయ్ కుమార్ ప్రధాన పాత్రధారుడు. ఆయన ఆడించే వాళ్ళు ఎనికెవరు ఉన్నారో తెలియదు కానీ డెఫినెట్లీ ఆయన పాత్రధారుడు అయితే ముందు కనబడుతుండే. ఆయన అది ఇప్పుడు వన్ ఆఫ్ ది రీజన్ చెప్పా కదా నేను ఇప్పుడు చెప్పానా లేదా. పార్టీ వీడేటువంటి ఆలోచన నాకు ఏర్పడటానికి కారణం ఈ పెద్ద మనిషి అని చెప్పిందా లేదా. మరి ఆయన ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానము దిగొచ్చి మీతో మాట్లాడితే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు మీరు మనసు మార్చుకునే అవకాశం ఉందా? ఇప్పుడు ఒకటే ఈ సమస్యకు పరిష్కారం ఉందని మీరు భావిస్తున్నారా? రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఎవరే కానివ్వండి, ఏదైతుందో ఇవాళ జగిత్యాల ఉత్పన్నమైన సమస్యకు పరిష్కారం కావాలి. ఈ సమస్యకు పరిష్కారం మీరు సూచన చేయగలుగుతారా? చెప్పండి అంటున్నాను. చేయగలుగుతావు నువ్వు? నాకది పరిష్కారం కనబట్టం లేదు. నా పరిష్కారం కనబట్టం లేదు కాబట్టి వీడేట ఒక ఆలోచన తెర మీదకి వచ్చింది. సార్ నాకు మిత్రులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, మాట్లాడేటోళ్ళు మాట్లాడుతున్నారు. నా స్పందన నేను చెప్తున్నా, వాళ్ళ ఆలోచన వాళ్ళు చెప్తున్నారు. క్యాడర్ల సలహాలు సూచనలు నేను పరిగణలోకి తీసుకుంటున్నా. క్యాడర్ ఆలోచన సూచనలు పరిగణలోకి తీసుకుంటున్నా. అట్ ది సేమ్ టైం ఇవాళ రాజకీయాలు అనేది ఏదైతుందో ప్రజాసేవలో ప్రధానమైంది గౌరవం. ఆ గౌరవమే నేను పొందలేనప్పుడు ఏదైతుందో ఆ గౌరవం అనేది ప్రధానం కదా ఇవాళ ప్రజాసేవలో. ఆ గౌరవం పొందలేనప్పుడు ఏదైతుందో వీళ్ళ అభిమానాన్ని చంపుకొని కొనసాగడం సాధ్యమేనా? జిల్లా అధ్యక్షుడు నాతో చర్చించలేదు. మీతో చర్చించిందా? సత్యంగా యాజ్ అ లెజిస్లేటర్ హి కేమ్ టు మీ. ఇప్పుడు ఒకటి బాబు, రేపు 19th ఐ థింక్ పరాభవనామ సంవత్సరం ఉగాది పర్వదినం. ఉగాది పర్వదినం వరకు ఏది ఇచ్చిందో ఇంకా నేను ఏం మాట్లాడతలేను. మన ఉగాది పర్వదినం తర్వాత డెఫినెట్లీ ఐ విల్ కమ్ టు యూ. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా బాధ్యత. కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా బాధ్యత అంటున్నా నేను. ఏంటిది నేనేమనలేదు మీతో, ఎక్కువ అన్నాను ఇప్పుడు ఏమనలేదు నేను. కాదు బాబా, నేను అంటే ఏ సందర్భంగా నేను నాకు ఎక్కువ తెలుసు ఆయన కంటే అనలేదు. నేను ఏమన్నా దీని గురించి నేను అనలేదు ఆ మాట. మీరు ప్లీజ్ రిపీట్. ఒక పెట్టి నేను అనలేదే. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ 4 దశాబ్దాల అనుబంధం నాకు కాబట్టి నాకంటే ఎక్కువ ఆయనకి ఎరకాని అనుకోమంటావా? చెప్పండి. ఏదంటే ఇప్పుడు 6 కొన్ని అమలు చేయగలిగితే ఇంకా కొన్ని చేయవలసినవి మిగిలి ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఏదైతుందో ఉచిత రవాణా అమలు చేయగలిగింది, ఉచిత విద్యుత్ అమలు చేయగలిగింది,
రేషన్ కార్డులు అమలు చేయగలిగాం, సన్న బియ్యం అమలు చేయగలిగాం. కొన్ని చేయలేకపోయినారు. చేయవలసిన సమయం మిగిలి ఉన్నది. ఇంకా ప్రజల్లో ఏదైతుందో ఇవాళ ఎవరేమే కానీ ఏదైతుందో కొత్తగా ప్రభుత్వం ఏర్పడటంతో మాకు అన్ని వెంటనే లభిస్తాయని చెప్పని ఆశిస్తాం. జాప్యం కావడంతో కొంత అసంతృప్తి పేర్కొంటుంది. ఇవాళ 500 రూపాయలు గ్యాస్ ఇస్తామని చెప్పాను అన్నమే. 500 రూపాయలు గ్యాస్ ఇస్తామని చెప్పి అనేది ఆ రీఎంబర్స్మెంట్లో జాప్యం అవుతుంది. రీఎంబర్స్మెంట్లో జాప్యం కావడంతో కొంత అసంతృప్తి పేర్కొంటుంది. అదే అంటుంది దేర్ ఆర్ ఇవాళ రైతు భరోసా ఉన్నది. నిధుల విడుదల లోపల జాప్యం అవుతున్నది. నిధుల విడుదల లోపల జాప్యం అయ్యే వరకు ఏదైతుందో అసంతృప్తి పేర్కొంటుంది. ఇవాళ కొత్త పెన్షన్స్ ఉంటాయి బాబు. ఒకటి పెన్షన్ పెంపు అనేది ఒక అంశం. పెంపు కంటే ముఖ్యం ఏదైతుందో అర్హతకు అనుగుణంగా కొత్త పెన్షన్ కల్పించాలి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఏం జరుగుతుండే అని చెప్పంటే అర్హతకు అనుగుణంగా మీకు ఓల్డ్ ఏజ్ కానీ వీడో కానీ అప్పుడు బీడీ లేకుండే మోస్ట్లీ దీస్ 2 అండ్ డిజేబుల్డ్ పెన్షన్ యాజ్ అండ్ వెన్ ఎలిజిబుల్ మీకు కనబడితే విత్ ఇన్ నో టైం ఏదైతుందో 1 month వల్ల మంజూరు వస్తుండే. నిజంగానే సమస్యకు పరిష్కారం దొరికితే అంటే మీరు పార్టీ మారకపోవడానికి మనసు మార్చుకుంటారా? అరే నాకు పరిష్కారం ఏం కనబడతలేదంటే నిజంగానే పరిష్కారమే లేదంటే ఏం లేదంటారు బాబు. ఏం కాదు, ఏం ఎందుకు ఒకడు పోతే ఆగుతా అదే పార్టీ. నాకునే అంత గొప్ప అని అనుకుంటలేను నేను. నాకుండే హ్యూమిలియేషన్తో ఏదైతుందో నేను పార్టీ వీడాలని చెప్పి నేను ఆలోచిస్తుండొచ్చు. కానీ నాకు నేను అంత గొప్ప అని అనుకుంటలేను నేను పోతే ఏదో మొత్తం ఏదో జరగబోతుందని చెప్పి నేను అనుకుంటలేను నేను. కానీ నా బాధ అయితే నాకు ఉంటుంది కదా, నాకు హ్యూమిలేషన్ నాకు ఉంటుంది కదా. నాకు హ్యూమిలేషన్ తీర్చలేనప్పుడు ఏదైతుందో నేను న్యాచురల్ ఐ విల్ టేక్ సమ్ డిసిషన్. నా గౌరవం లభించినప్పుడు ఏదైతుందో ఐ మస్ట్ టేక్ సమ్ డిసిషన్. దాని ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది టైం విల్ డిసైడ్, టైం విల్ షో. దాని ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది టైం విల్ షో. నాకే కనబడతలేదా అంటే నాకే పరిష్కారం కనబడదు. ఇప్పుడు మీతో ఏమన్నా నేను అరే పరిష్కారం లేదా అంటే నువ్వు చెప్పేముందో ఈ ఉన్న 10 మందిని వెళ్ళగొట్టాలి ఇడికెళ్ళి. ఇప్పుడు ఎవరైతే పార్టీ ఫిరాయించిండ్రు అనేటువంటి ఒక ఆరోపణ ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళని కాంగ్రెస్ పార్టీకి దూరం చేయాలి. అంతే కదా మరి. అప్పుడే కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో బలోపేతమైంది. ఇవాళ ఈ పార్టీ ఫిరాయింపు ఎదుర్కొంటున్నటువంటి ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆ 10 మంది ఎమ్మెల్యేలను అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయమనండి. అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయమని చెప్పండి వాళ్ళను. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో వాళ్ళు జోక్యం చేసుకోవద్దు. నాకు దోచిన ఒక పరిష్కార మార్గం అదొకటి కనబడుతుంది. మరి మీరేమైనా సలహాలు సూచనలు ఇంకా మీకు ఇంకేమైనా దోస్తే చెప్పండి. నాకే ఇంక నేను అప్లై చేయలేకపోతే నువ్వు కాదు అసెంబ్లీ ఏం నడుతుంది గమనించలేదు. నిన్న జుల్లే చాలుతుంది, నేను నిన్న జుల్లే చాలా జుల్లే. అరే మీరే చేస్తున్నారు నాకంటే ఎక్కువ. ఇప్పుడు మీడియా వచ్చి ఇక్కడ ఉన్న నేను మాట్లాడుతున్నా ఇదంతా ఆర్ యూ నాట్ క్యారింగ్ ఇట్ ఇన్ దట్ 10 segments అని ఎవరు అనుకుంటున్నారు? నేను ఎన్నడూ జగిత్యాల పరిమితం లేను. నేను కౌన్సిల్ కాదు బాబు, నేను యాజ్ ఏ కౌన్సిల్ మెంబర్ నేను 42 నియోజకవర్గాల ప్రాతినిధ్యం వహించింది. నేను యాజ్ ఏ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ రిప్రజెంటేటివ్ 42 శాసనసభ నియోజకవర్గాలకు 6 పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రాతినిధ్యం వహించిన ఆనాడే. శాసన మండలి ఏదైతున్నదో యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఏకైక ప్రతిపక్ష గొంతుకగా ప్రశ్నించే గొంతుకగా నా బాధ్యత నిర్వర్తించింది. ఏకైక గొంతుక, ప్రశ్నించే గొంతుక.
యావత్ తెలంగాణ రాష్ట్ర సమాజ సమస్యలన్నింటినీ ఏదైతుందో నేను లేవైతే మాట్లాడి నేను మీతో పాటు అసంతృప్తిగా ఉన్న టీచర్లతోటి జీవన్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. ఒక భారీ పొదుపు కాంగ్రెస్ పార్టీకి రాబోతుంది అని అంటున్నారు. నేను ఇంతవరకు ఎవరితో చర్చించలేదు బ్రదర్. ఈ 10 మంది ఇప్పుడు చెప్పిన కదా పరిష్కారం అంటే 10 మంది పార్టీ ఫిరాయింపు ఎదుర్కొంటున్నటువంటి ఒక శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంగ్రెస్ పార్టీకి దూరంగా పెట్టాలి. వాళ్ళు నిజంగానే కేవలం అభివృద్ధి లక్ష్యంగా గిన వారు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయదలుచుకుంటే లెట్ దెమ్ కన్ఫైన్ ఓన్లీ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ డెవలప్మెంటే టు వర్క్ విత్ ది చీఫ్ మినిస్టర్. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఎప్పుడైతే జోక్యం చేసుకుంటారో దీన్ని పరిష్కారం లేదు. ఇదంతా ఇవాళ నేను ఏదైతే ముందుకు వచ్చిన తెర ముందుకు వచ్చిన అభివృద్ధికి కలిసి పనిచేస్తే తప్పలేదు కానీ అంతర్గత వ్యవహారంలో న్యాచురల్లీ ఒకటి గంగాధర్ గారు అభివృద్ధి అని ఒక్కటి సొత్తు కాదయా. నేను కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నాక ఏది ఇచ్చిందో ఒక మాటతో 70 కోట్ల మందులు చెప్పించాను అంటున్నా. ఈ ఒక్కటి సొత్తు దేనికి ఒక విధి విధానం ఉంటుంది, అభివృద్ధికి ఒక విధి విధానం ఉంటుంది. లేదే అది ఇవాళ శ్రీరామనవమి వచ్చింది, ఉగాది పండుగ వచ్చింది కాబట్టి పెట్టిండ్రే మిత్రులు. అది కూడా పెట్టుకోవద్దు, దేవుణ్ణి ఆరాధించొద్దు అంటావా? ఉన్న పలంగా ఎందుకు మొన్న సంక్రాంతి ఉండే, సంక్రాంతి కంటే ముందే ఏదైతుందో 15 ఆగస్టు ఉండే, 15 ఆగస్టు తీసి ఏదైతుందో సంక్రాంతి పెట్టిండ్రు. సంక్రాంతి ఉంది కాబట్టి సంక్రాంతి తీసి ఉగాది శ్రీరామనవమి పెట్టిండ్రు. అరే ఇదిగా నా ఫోటో కూడా పెట్టుకోవద్దా? నువ్వు అడుగు నువ్వే. అరే నా ఫోటో కూడా పెట్టుకోవద్దానే? నాకు ఇప్పుడు నా దృష్టిలో విను బ్రదర్, నా దృష్టి లోపల ఇలా శ్రీరామచంద్ర ప్రభువే ఇవాళ ఏదైతుందో ఈ ధర్మాన్ని కాపాడగలిగేటట్టు ఉండే అన్ని నేను లోపల దాచిపోయాను, చూపెట్టి తెప్పిస్తాను. అవి కూడా ఉంచిన ఏ ఫ్లెక్సీలతో నాకు సంబంధం లేకుండా 9 ఎట్లా పెడతారా? కాదు బాబు, మీరు నాకు సంబంధం లేకుండా 9 ఫ్లెక్సీ పెడతారా? అరే మళ్ళా కాదు బాబు, శ్రీరామచంద్ర ప్రభు కంటే పెద్ద నాయకుడు ఉంటారే? శ్రీరామచంద్ర ప్రభు కంటే పెద్ద నాయకుడు ఉంటారా? ఎవరిదే? కాదు నాన్న, వాళ్ళు శ్రీరామనవమి దృష్టిలో ఉంచుకొని శ్రీరామచంద్ర ప్రభువు వీళ్ళ యావత్ హిందూ సమాజానికి ఆదర్శం. వారిని ఏదైతుందో కొలిచే విధంగా, ఆరాధించే విధంగా ఏదైతుందో మిత్రులు పెట్టిండ్రు. దాన్ని కూడా మీరు తప్పుగా ఆలోచిస్తే ఎట్లనే? అక్కడ ఉన్న రాహుల్ గాంధీ చూడు, ఆడ చూడు బాబు, గట్టి చూడు కనబడతాడు. ఆడ చూడు బాబు ప్లీజ్, ఆడ సోనియా గాంధీ గారు ఉన్నారు. అరే నేను ఇంకే పార్టీ అని చెప్పలేదే. ఇప్పుడు మీరు ఏది పోకుండా సలహా చెప్పండి, చెప్పాను. ఈ సలహాకి ఏమైనా ఫలితం పట్టుకరా అండి? ఏది అది దిగలేదు. నేనేమంటున్నా, అధిష్టానం ఈ 10 మంది పార్టీ ఫిరాయింపు ఎదుర్కొంటున్న ఒక శాసనసభ్యులను కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా వాళ్ళ బయట పెట్టండి. నేను ఎందుకు వదులుతాను కాంగ్రెస్ పార్టీ? నేను ఎందుకు వదులుతా? అరే నేను అన్నగా పరిష్కారం ఉందా అని చెప్పానంటే కాదు బాబు. అది మీరే అంటే ఇది మీరే అంటారు. నా దృష్టిలో పరిష్కారం లేదని ముందే చెప్పా. నేను చేయని సంతోషం వేళ చేయాల్సిందే కదా బాబు. ఏకపక్షం ఎట్టుంటుంది బాబు? ఏకపక్షం ఏది ఉండదు. నేను ఏది ఇస్తుందో 84 November my term was expired. 84 November my term was expired. When I joined into Congress party, I was no more an elected representative of any చట్టసభకు ఎంపిక లేను. చూడు బాబు, నేను అది అంతర్గతంగా పార్టీని వీడడం కాదు, అంతర్గతంగా
నా అభిప్రాయం చెప్పి నా రిజిగ్నేషన్ గవర్నర్ పంపించినా, నా రిజిగ్నేషన్ ఏదైతుందో అన్నాడు గవర్నర్కి పంపించింది. నేను అంతర్గత ప్రజాస్వామ్యం ఏదైతున్నదో నేను బట్టే నాకు కనబడలేదు కాబట్టి ఏదైతుందో దాని కొరకు గవర్నర్ పంపించింది రిజిగ్నేషన్. అది పార్టీ మారితే సరే మీకు గౌరవం దక్కుతుంది అనుకుంటున్నారు, లేదంటే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు, ఓకే. కానీ మీతో పాటు నడిచేటువంటి కార్యకర్తలకు, మీ కింద ఉన్నటువంటి నాయకులకు ఇతర పార్టీలో పోతే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? చూడు బాబు, వాళ్ళు నాతో నడిస్తే న్యాయం జరుగుతుందని భావించే వాళ్ళే నాతో నడుస్తారు. నాతో నడిస్తే న్యాయం జరుగుతుందని భావించే వాళ్ళే నాతో నడుస్తారు. అంటున్నారు మీరు, ఇక్కడ హ్యూమిలేషన్ ఉంది, అసంతృప్తి ఉంది, ఉక్కపోత ఉంది మీ ఇంట్లో మీకే అని చెప్పేసి మీరు అంటున్నారు. మీరు ఒక 43 ఇయర్స్ ప్రజా జీవితంలో ఉన్నారు. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న పార్టీలు కానీ లీడర్లు కానీ ఇతర పార్టీలలో ఉన్నారు. అక్కడ మీకు మీ రేంజ్ గౌరవం దక్కుతుందని మీరు భావిస్తున్నారు? ఆ మాటకు వస్తే రాష్ట్రంలోనే సీనియర్ నేతలలో టాప్ 3లో ఉంటారు. అవును బాబు, నేను అందుకే అంటున్నా కదా, నాకు పార్టీ వీడడం అనేది ఏదైతున్నదో నేను కోరుకుంటున్నది కాదు. దయచేసి అది నేను ముందే ఐ వెంట్ ఆన్ రికార్డ్. నేను పార్టీ వీడడం అనేది నేను ఎంత హ్యూమిలియేషన్లో, సఫకేషన్లో ఆ నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడుతుందో అని చెప్పాను. నేను ఎవడు కూడా 4 దశాబ్దాల అనుబంధాన్ని వీడాలి అని చెప్పి కోరుకోడు. అటువంటి పరిస్థితి ఏర్పడితే అది బాధాకరమే. ఆ బాధకి ఉపశమనానికి ఏదైతుందో పెద్ద ఇస్ నో అదర్ ఆప్షన్. When there is no other option. సార్, మీకు జనపద్ వెళ్ళడానికి వితౌట్ అపాయింట్మెంట్ జీవన్ రెడ్డికి అయినా కూడా ఎందుకు మరి జనపద్ వెళ్ళలేదు, ఈ సమస్యలు చెప్పలేదు అంటే అక్కడి నుంచి ఏమన్నా రెస్పాన్స్ లేదా సార్? సరే, నువ్వు ఎట్లా కూడా కట్టాను ఆయన, అది నువ్వే చెప్తావు, ఇది నువ్వే చెప్తావు. నీకు తవ్వ తెలుసుగా ఎందుకు పోలేదు అని చెప్పాలని నేనేం చెప్పాలి? అరే, అన్నీ నువ్వే చెప్పినాక నీ ప్రశ్నకు నువ్వే జవాబు చెప్తున్నావు. నువ్వు నీ ప్రశ్నకు నువ్వే జవాబు చెప్తున్నావు. నేను అడుగు ఢిల్లీ పోయి ప్రయత్నం. నేను ఒక్కడే బాబు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో రేవంత్ రెడ్డి గారు ప్రధాన పాత్ర పోషించారు రాహుల్ గాంధీ గారి తర్వాత. అయితే పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆయన ముఖ్యమంత్రి అయింది. ఈ డిజర్వ్ టు బి ది చీఫ్ మినిస్టర్. ఆయన నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి వీళ్ళ బట్టి గారు ఏదైతుందో శాసనసభ పక్ష నాయకుడికి ఏదైతున్నదో ఆయన ఉద్యమం చేసిండు, పోరాటం చేసిండు, ఆయన ఉప ముఖ్యమంత్రి అవకాశం కల్పించింది. ఈ డిజర్వ్స్ ఫర్ ఇట్. నేను లోన్ కౌన్సిల్ మెంబర్ ఏదైతుందో 5 ఏళ్ళు పోరాటం చేసిన ఒంటరి పోరాటం, 5 సంవత్సరాలు ఏదైతుందో ప్రతిపక్ష నాయకుడిగా, ఏకైక శాసన మండలి సభ్యుడిగా నేను ప్రభుత్వాన్ని ఒంటి కాలుతో ఎదిరించిన నేను 5 ఏళ్ళు. I may not deserve to become minister. I may not deserve to become minister. మరి ఆనాడు కూడా జనపద్ పోలేదు, ఢిల్లీకి పోలేదు మా మిత్రుడు సారు. నేను ఆనాడు కూడా జనపద్ పోలేదు, ఢిల్లీకి పోలేదు. అరే, డెఫినెట్ నాకు బాధ ఉండదానే. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి తప్పనిసరి. నేను కోరుకున్నా అంటున్నాను. భట్టి గారు ఉప ముఖ్యమంత్రి అయిండు, నేను కోరుకున్నా ఆయన కావాలని. మరి నీ మంత్రి కావాలన్నటువంటి నాకు కోరిక ఉండకూడదా? నాకు అప్పుడు 20 మాసాల కౌన్సిల్ టర్మ్ ఉండే, 5 ఏళ్ళు ఒంటరి పోరాటం చేసి ఒక్కరిని నాకు పార్టీ పేరు చట్టం కూడా అడ్డం లేకుండే. వీళ్ళు ఏ పార్టీ పేరు చట్టం గురించి మనం చర్చిస్తున్నామో, నేను లోన్ మెంబర్ కాబట్టి నాకు పార్టీ పేరు చట్టం కూడా నాకు అడ్డం లేకుండే. అయినా ఏదైతుందో నన్ను పట్టభద్రులు ఏదైతుందో ప్రశ్నించే గొంతుగా శాసన మండలి ఏదైతుందో మా సమస్యలు లేవనెత్తులు మా పక్షం నిలబడి పోరాటం చేస్తామని చెప్పని నాకు బాధ్యత అప్పగించింది. నా బాధ్యత కర్తవ్యం నెరవేర్చాను. నేను బాధ్యత అనుకుని నెరవేర్చింది నేను. థ్యాంక్ యూ.